హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం కిడ్స్తో కన్వర్జేషన్ అంటే చిన్నపిల్లలతో మాట్లాడడం ఎలాగో నేర్చుకుందాము. చాలామందికి యూజ్ అవుతుంది ఇది, స్పెషలీ పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి, మీకు మనవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళతో అంటే తాతయ్యలకి, నానమ్మలకి, వీళ్ళందరికీ కూడా అందరికీ అసలు. అండ్ ముఖ్యంగా ఇంగ్లీష్ మొదలు పెట్టాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలతో స్టార్ట్ చేయండి. మీకు భయం ఉండదు, ఈజీగా మాట్లాడగలరు. సో కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చిన్నపిల్లలతో నేర్చుకోండి. చిన్నపిల్లలతో కొంచెం మాట్లాడుతుంటే వాళ్ళకి వస్తుంది, మనకు ఇంప్రూవ్ అవుతుంది. సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు ఇక్కడ. సో కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ నేను 2 పార్ట్స్ చేశాను, కన్వర్జేషన్ విత్ కిడ్స్ అనేది. ఆ 2 పార్ట్స్ లింక్స్ కింద ఇస్తాను. ఇది 3వ పార్ట్. ఓకే, సో చాలామంది డిమాండ్ మేరకు ఇంకా ఎక్కువ కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటాను. సో మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు, unless you become perfect, I'll be preparing lot more videos related to kids. Okay, shall we enter into the టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను కొన్ని ప్రైజెస్ ఇచ్చాను. ఈ ప్రైజెస్ని బట్టి మీరు జనరల్గా వాడేటట్టు రోజు జీవితంలో మీరు రెగ్యులర్ లైఫ్లో మీరు ఈ కన్వర్జేషన్స్ని వాడచ్చు, ఈ సెంటెన్సెస్ వాడచ్చు. సరే చూద్దాము. ఫస్ట్ వన్, స్టడీ కేర్ఫుల్లీ. మంచి చదువు అని చెప్తాం కదా, పిల్లలు ఎప్పుడన్నా సతాయిస్తూ ఉంటారు. సో స్టడీ కేర్ఫుల్, జాగ్రత్తగా చదువు, శ్రద్ధ పెట్టి చదువు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు అని కూడా అంటాం ఇంకా. సో అలాగే స్టడీ కేర్ఫుల్లీ, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు అనేదానికి ఇంగ్లీష్లో మనం జనరల్గా అలాంటి లాంగ్వేజ్ వాడడం కాబట్టి, సో కొంచెం పాలిష్గా, స్మార్ట్గా స్టడీ కేర్ఫుల్లీ, కొంచెం జాగ్రత్తగా చదువు. స్టడీ కేర్ఫుల్లీ అనొచ్చు, లేదా స్టడీ అటెంటివ్లీ అంటే మొత్తం ఫోకస్ అంతా పెట్టి చదవమని చెప్పి నీకు. స్టడీ అటెంటివ్లీ, స్టడీ కేర్ఫుల్లీ. పిల్లలకు చెప్తుండాలి ఈ మాట. మనం ఎన్నిసార్లు వాడుతూ ఉంటే వాళ్ళు కొంచెం అలర్ట్ అయిపోయి చదువుతూ ఉంటారు. ఓకే, ఇది ఇంకోటి చూడండి, డోంట్ కాపీ అదర్స్. ఇతరులని అనుసరించవద్దు, ఇతరులని కాపీ కొట్టొద్దు. చాలామంది స్టూడెంట్స్ చేసే పనే ఇది, ఇతరులను అనుసరిస్తుంటారు. డోంట్ కాపీ అదర్స్, ఇంకోళ్ళని కాపీ కొట్టద్దు. దీన్నే మనము డోంట్ కాపీ ఇన్ ఎగ్జామ్ అనొచ్చు. ఎగ్జామ్లో కాపీ కొట్టొద్దు, ఎగ్జామ్లో చూసి రాయొద్దు, పట్టుకున్నారంటే డిబార్ అయిపోతారు కదా. సో కాబట్టి డోంట్ కాపీ ఇన్ ఎగ్జామ్, డోంట్ కాపీ అదర్స్, బీ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి. మీకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకోండి. సో కాబట్టి బీ ఇండిపెండెంట్, డోంట్ కాపీ అదర్స్, డోంట్ కాపీ ఇన్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్, హ్యావ్ పేషెన్స్. పిల్లలకు అస్సలు ఈ మధ్య ఓపిక లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ ఉంటారు. ఆకలేసిందంటే తీసుకురా తింటాను, తొందరగా మ్యాగీ చేసేయి, లేకపోతే సినిమాకి వెళ్దామన్నా ఇంకా వెళ్ళలేదంటే ఇట్లా గొడవ చాలా చేస్తూ ఉంటారు. సో కొంచెం ఓపిక్గా ఉండు, నిదానంగా ఉండు అని చెప్పనీకి మనం ఇంగ్లీష్లో వాడాల్సిన పదము హ్యావ్ పేషెన్స్. హ్యావ్ పేషెన్స్, ఐఎమ్ ప్రిపేరింగ్. హ్యావ్ పేషెన్స్, విల్ గో సూన్. హ్యావ్ పేషెన్స్, ఐఎమ్ ఆన్ వర్క్, నేను పనిలో ఉన్నాను, కొంచెం పేషెన్స్, కొంచెం ఓపిక పట్టు. హ్యావ్ పేషెన్స్. ఓకే, నెక్స్ట్, డోంట్ డిలే ఇన్ డూయింగ్ యువర్ హోంవర్క్. డిలే అంటే వాయిదా వేయడం. డోంట్ డిలే, వాయిదా వేయొద్దు. డోంట్ డిలే, ఎక్కడ డిలే చేయొద్దు. డోంట్ డిలే ఇన్ డూయింగ్ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ చేయడంలో డిలే చేయొద్దు. డోంట్ డిలే ఇన్ యువర్ హోంవర్క్. డోంట్ డిలే ఇన్ యువర్ వర్క్, నీ పనిలో కూడా అస్సలు వాయిదా పనికిరాదు. డోంట్ డిలే ఇన్ ఈటింగ్, తినడంలో కూడా వాయిదా వేయద్దు, లేటుగా చేయొద్దు. డోంట్ డిలే, ఇది వాడుతూ ఉండండి. నెక్స్ట్ చూడండి, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. పెద్దల్ని ఎప్పుడైనా గౌరవించాలి. ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. దీన్ని మనం రెస్పెక్ట్ అనొచ్చు, లేదా ఒబే అనొచ్చు. గౌరవించడం, రెస్పెక్ట్. ఆల్వేస్ ఒబే యువర్ ఎల్డర్స్, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. ఇలా కూడా చెప్పండి, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, always respect your parents, always respect your grandparents, always respect your siblings, always respect others. మీకు ఏది కావాలో అక్కడ పెట్టుకోండి, ఆల్వేస్ రెస్పెక్ట్ అనండి. ఇక తర్వాత కంటిన్యూషన్ మీరు ఏం కావాలంటే అది పెట్టుకోండి. అలాగే చూడండి, ఫుడ్ విషయంలో చ్యూ యువర్ ఫుడ్ వెల్. ఈ మధ్య పిల్లలు నమలకుండానే మింగేస్తున్నారు ఏదన్నా, నూడిల్స్ స్పెషలీ. సో నూడిల్స్ మింగేస్తారు, అన్నీ మింగేస్తూనే ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సింది నమిలి తిను. చ్యూ అంటే నమలడం. చ్యూ యువర్ ఫుడ్ వెల్, బాగా నమిలి తిను. చ్యూ యువర్ ఫుడ్ వెల్. ఓకే, నెక్స్ట్, స్విచ్ ఆఫ్ ద లైట్. స్విచ్ ఆఫ్ ద లైట్ అంటే లైట్
ఆపేయి, స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆన్ ద లైట్. ఇప్పుడు ఆఫ్ అని అనొచ్చు, ఆన్ అని అనొచ్చు. ఆఫ్ అంటే బంద్ చేయడం, కట్టేయడం. స్విచ్ ఆన్ అంటే ఆన్ చేయడం, అంటే లైట్ వేయడం. ఓకే, స్విచ్ ఆఫ్ ద లైట్, లైట్ బంద్ చేయి. స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ వెయ్యి అంటే లైట్ వెయ్యు. ఓకే, స్విచ్ ఆఫ్ ద లైట్ ఆర్ స్విచ్ ఆన్ ద లైట్ మనకు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఓకే, చాలామంది ఆన్ ద లైట్, ఆఫ్ ద లైట్ అంటారు, అది తప్పు. స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్. క్లియర్? నెక్స్ట్, డ్రింక్ మోర్ వాటర్. పిల్లలు నీళ్ళు తాగడం మానేసరి మధ్య కోలాలు ఇంకేవేవో డ్రింకులు తాగుతున్నారు. సో కాబట్టి వాళ్ళకు మీరు చెప్పాల్సింది డ్రింక్ మోర్ వాటర్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. దాని కంటిన్యూషన్ ఇంకొక సెంటెన్స్ కూడా చెప్పుకోండి. డ్రింక్ మోర్ వాటర్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, డ్రింక్ మోర్ వాటర్. ఇలా కూడా అనండి, లేకపోతే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింక్ ప్లెంటీ అంటే చాలా ఎక్కువ, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్, చేతులు కడుక్కోండి. వాష్ అంటే కడుక్కోవడం, యువర్ హ్యాండ్స్ చేతులు. వాష్ యువర్ హ్యాండ్స్, చేతులు కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ ఎనీథింగ్. అంటే తినే ముందు, ఏది తినాలన్నా తినే ముందు మీరు చేతులు కడుక్కోవాలి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ ఎనీథింగ్. లేదా వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అంటే బ్రేక్ఫాస్ట్ ముందర చేతులు కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ లంచ్, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ డిన్నర్. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాష్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు కరోనా టైం కాబట్టి బయట నుంచి రాగానే చేతులు కడుక్కోవాలి. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చినాక వాష్ యువర్ హ్యాండ్స్ కంపల్సరీ. చేతులు కంపల్సరీగా తప్పనిసరిగా కడుక్కోవాలి. యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. ఇట్లా చెప్పండి, నొక్కి చెప్పండి. ఇంకా యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్, యూ నీడ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ కొంచెం మనం నొక్కి మస్ట్ అన్నట్టుగా చెప్పడం. యూ నీడ్ టు వాష్ యువర్ హ్యాండ్స్, యూ మస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఇలా అంటే మనము మన మీనింగ్ ఏంటి, చేతులు కడుక్కో అని చెప్పడం. దానికి ఎన్ని రకాలుగా చెప్పొచ్చు చూడండి. ఇట్లా ఎన్ని రకాలుగా మనం చెప్తూ ఉంటే ఇంగ్లీష్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది, మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగానే వొకాబులరీ కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్, అవాయిడ్ జంక్ ఫుడ్. అవాయిడ్ అంటే ఇగ్నోర్ చేయండి, వదిలేయండి. అవాయిడ్, వదిలేయండి. అవాయిడ్ ఇట్, వదిలేయండి, పట్టించుకోకండి, తినకండి. అవాయిడ్ అంటే వద్దు అని చెప్పడం. అవాయిడ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే చిరు పదార్థాలు, సమోసా, ఇంకా చిప్స్, పిజ్జా, బర్గర్లు, ఇవన్నీ జంక్ ఫుడ్డే కదా. ఈ జంక్ ఫుడ్ని పానీపూరీలు, చాట్ ఐటమ్స్, ఇవన్నీ జంక్ ఫుడ్. కాబట్టి మనం ఏమంటున్నాము, అవాయిడ్ జంక్ ఫుడ్. ఇవన్నీ మంచి అలవాట్లే. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, మంచి అలవాట్లు కూడా పిల్లలకు నేర్పిస్తున్నాము. ఓకే, సో అవాయిడ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. లేకపోతే డోంట్ ఈట్ జంక్ ఫుడ్, ఇట్లా కూడా అంటాం. అంటే చెప్పనీకి అనేక రకాలు. డోంట్ ఈట్ జంక్ ఫుడ్, జంక్ ఫుడ్ తినొద్దు. వన్స్ ఇన్ ఎ వైల్ ఈట్ జంక్ ఫుడ్. ఎప్పుడో ఒకసారి జంక్ ఫుడ్ తిను. వన్స్ ఇన్ ఎ వైల్ అంటే ఎప్పుడన్నా ఒకసారి. ఓకే, బుద్ధి సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు. ఎనీవే, దిస్ ఇస్ అబౌట్ జంక్ ఫుడ్. నెక్స్ట్, డోంట్ రైట్ విత్ పెన్సిల్. పెన్సిల్తో రాయొద్దు, రైట్ విత్ పెన్. డోంట్ రైట్ విత్ పెన్సిల్, రైట్ విత్ పెన్. ఇక్కడ WRIT రైట్ కదా, చాలామంది WRIT కదా, రైట్ వా అనేది అది అక్కర్లేదు ఇక్కడ మనకి. ఇక్కడ రైట్, W సైలెంట్, రైట్ RIGHT మనం ప్రొనౌన్స్ చేసేది మాత్రం, స్పెల్లింగ్ మాత్రం WRIGHT. ఇంగ్లీష్ ఇంతే. సరే, డోంట్ రైట్ విత్ పెన్సిల్, పెన్సిల్తో రాయకు. రైట్ విత్ పెన్, పెన్తో రాయండి. ఓకే, నెక్స్ట్, రైట్ నీట్గా రాయి అని చెప్పనీకి, మంచిగా రాయి, శుభ్రంగా రాయి, నీట్గా ఉండాలా. ఓకే, దానికి రైట్ నీట్లీ. ఓకే, మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్, ఇట్లా కూడా అనొచ్చు. లెర్న్ గుడ్ హ్యాండ్ రైటింగ్, రైట్ నీట్లీ, మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్, అనేక రకాలు. ఇంకా కొన్ని చూద్దాం. డోంట్ టాక్ నాన్ సెన్స్. అనవసరంగా మాట్లాడుతుంటారు కదా పిల్లలు, మనకి అవసరం లేనివి బుర్ర తింటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమన్నా నచ్చగడము, సతాయించడము, ఇంకా అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటే అప్పుడు మనం వచ్చింది డోంట్ టాక్ నాన్ సెన్స్. నాన్ సెన్స్ అంటే యూజ్లెస్ థింగ్స్. డోంట్ టాక్ నాన్ సెన్స్, టాక్ సెన్సిబుల్లీ, ఇట్లా కూడా అనొచ్చు. టాక్ సెన్సిబుల్లీ అంటే కొంచెం బుర్ర బుద్ధి ఆలోచించి మాట్లాడు. టాక్ సెన్సిబుల్లీ, కొంచెం ఆలోచించి మాట్లాడు.
కొంచెం చక్కగా మాట్లాడని చెప్పండి. టాక్ సెన్సిబిలీ, డోంట్ టాక్ నాన్సెన్స్గా మాట్లాడకు. ఓకే. నెక్స్ట్ డోంట్ చాటర్. డోంట్ చాటర్ అంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు పిల్లలు, అసలు ఆపరు. సో మనం ఏమంటాం, డోంట్ చాటర్. లేకపోతే డోంట్ గాసిప్ అనొచ్చు. ఎక్కువగా నసబెడుతూ ఉంటారు, ఈ మాటలు ఆ మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటారు, దాన్ని కూడా గాసిపింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో డోంట్ చాటర్, డోంట్ గాసిప్ ఆర్ డోంట్ మేక్ నాయిస్. గొడవ చేస్తూ ఉంటే డోంట్ మేక్ నాయిస్, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. డోంట్ చాటర్, డోంట్ గాసిప్, డోంట్ మేక్ నాయిస్. నెక్స్ట్ డోంట్ బి సిల్లీ. డోంట్ బి సిల్లీ అంటే చాలా ఎక్కువ చిల్లర విషయాలు చేసి సతాయిస్తూ ఉంటారు కదా, అప్పుడు మనము డోంట్ బి సిల్లీ. డోంట్ బి సిల్లీ, ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, డోంట్ బి సిల్లీ అనేసి అట్లా ఆడొచ్చు. నెక్స్ట్ చూడండి, లుకింగ్ డల్. నీరసంగా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నట్టున్నావు అని చెప్పనీకి డోంట్ లుకింగ్ డల్, కొంచెం డల్గా కనిపిస్తున్నావు, లుకింగ్ డల్. వాట్ హ్యాపెండ్, ఏమైంది, లుకింగ్ డల్, వాట్ హ్యాపెండ్. మీరు జనరల్గా ఎప్పుడు తెలుగులో మాట్లాడుతూ మీ పిల్లల దగ్గరికి ఒకసారి ఎప్పుడైనా ఇలా వాడి చూడండి, లుకింగ్ డల్, వాట్ హ్యాపెండ్ అనండి. వాళ్ళు స్టన్ అయిపోతారు, ఏంటి అమ్మ ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది, తాతయ్య ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు. సో అలా అప్పుడప్పుడు జర్కిస్తూ ఉండండి, షాక్స్ ఇస్తూ ఉండండి. సో కాబట్టి లుకింగ్ డల్, వాట్ హ్యాపెండ్, ఏమైంది, మే ఐ నో వాట్ హ్యాపెండ్, లుకింగ్ డల్, ఇట్లానండి, ఉల్టా తిరిగేసానండి. ఓకే. నెక్స్ట్ స్టాప్ వరింగ్. కొన్నిసార్లు పిల్లలు బాధపడుతూ ఉంటారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, లేకపోతే మంచి మార్కులు రాలేదు, ఇంకేదో అయిపోయింది, ఫ్రెండ్ మాట్లాడడం మానేశాడు, చిన్న కారణాలు ఉంటాయి వాళ్ళకి చెప్పాల్సింది స్టాప్ వరింగ్, బాధపడొద్దు, వరీ అవ్వద్దు, స్టాప్ వరింగ్. డోంట్ వరీ అని కూడా వచ్చు. స్టాప్ వరింగ్, డోంట్ వరీ, లేకపోతే నథింగ్ టు వరీ. ఆడ బాధపడాల్సింది ఏం లేదు, అంత పెద్ద సీన్ ఏం లేదు అక్కడ అని చెప్పనీకి స్టాప్ వరింగ్, నథింగ్ టు వరీ. ఆడ బాధపడాల్సింది ఏమీ లేదు, నథింగ్ టు వరీ, స్టాప్ వరింగ్. బీ కూల్, కూల్గా ఉండు, ఏం టెన్షన్ పడకు. నెక్స్ట్ డోంట్ బీ స్కేర్డ్, భయపడొద్దు. డోంట్ బీ స్కేర్డ్, పిల్లలకి ఎప్పుడు మనం చెప్తూ ఉండాలి, డోంట్ బీ స్కేర్డ్, అస్సలు భయపడొద్దు, అవసరం లేదు అక్కడ, అంత సీన్ లేదు, అంత భయపడాల్సింది ఏం లేదు, నీకు వచ్చింది నువ్వు రాయి, వాట్ ఎవర్ యూ నో యూ రైట్, డోంట్ గెట్ స్కేర్డ్ అబౌట్ ద ఎగ్జామ్. పరీక్షల గురించి భయపడొద్దు, డోంట్ గెట్ స్కేర్డ్. ఓకే. డోంట్ బీ స్కేర్డ్, డోంట్ గెట్ స్కేర్డ్. డోంట్ క్రై అన్నెసరీలీ. క్రై అంటే ఏడవడం. డోంట్ క్రై అన్నెసరీలీ, అనవసరంగా ఏడవకు, డోంట్ క్రై అన్నెసరీలీ. లేకపోతే డోంట్ వీప్ అని కూడా అనొచ్చు, క్రై ఆర్ వీప్, డబల్ఈపి. డోంట్ వీప్ అన్నెసరీలీ, డోంట్ క్రై అన్నెసరీలీ, అనవసరంగా ఏడవద్దు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్. ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్. ముందు, ఫస్ట్ అంటే ముందు, ఫినిష్ అంటే కంప్లీట్ చేయడం, అవగొట్టేయడం. ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, ముందు నువ్వు హోంవర్క్ అయితే ఖతం చేసేసాయి, హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసాయి. ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్ లేదా ఫస్ట్ కంప్లీట్ యువర్ హోంవర్క్ వాళ్ళకి ముందు నేర్పించాల్సింది. స్కూల్ నుంచి రాగానే ఎగురుతారు, దుంకుతారు, సినిమా అంటారు, ఇది అంటారు, అదంటారు, సండే వస్తే కాకనే ఆగరు. ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, ఎవ్రీథింగ్ లేటర్. తర్వాత ఏదైనా సినిమా చూద్దామన్నారా, ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, దెన్ విల్ వాచ్ టీవీ, విల్ వాచ్ మూవీ, విల్ ప్లే గేమ్స్, ఏదన్నా. ఓకే. ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్. నెక్స్ట్ ఫినిష్ అనొచ్చు లేదా కంప్లీట్ అనొచ్చు, ఫస్ట్ కంప్లీట్ యువర్ హోంవర్క్. నెక్స్ట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే ఏం పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్, ఏం కాలేదు, ఏం పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఎవరైనా ఏడుస్తుందని చెప్పారనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, డోంట్ వరీ, ఏం పర్వాలేదు అని చెప్పనీకి ఇట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. పిల్లలకి మనం మంచి మాటలు చెప్పినప్పుడు ఇది తప్పకుండా చెప్పండి, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడి యందు నమ్మకం ఉంచు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుడిని నమ్ము, దేవుడి మీద నమ్మకాన్ని ఉంచు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముతావో దేవుడు కూడా నిన్ను అలాగే నడిపిస్తాడు అని చెప్పనీకి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, డోంట్ వరీ, గాడ్ విల్ సేవ్ యూ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను చక్కగా చూస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, గాడ్ విల్ సేవ్ యూ. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నెక్స్ట్ వేకప్ రాహుల్. వేకప్ అంటే లెగ్గు, వేకప్ రాహుల్, రాహుల్ లెగ్గు. మనము తెలుగులో రాహుల్ లెగ్గు అంటాం కదా, ఇక్కడ మనం ఏంటి వేకప్ రాహుల్, రివర్స్లో వస్తుంది ఇంగ్లీష్. సో వేకప్ రాహుల్, ఇట్స్ 6 o'clock, 6 గంటలైంది లెగు. మనం ఎట్లా కూడా అంటే 6 గంటలైంది లెగు రాహుల్. ఇక్కడ వేకప్ రాహుల్, ఇట్స్ 6 o'clock,
లేదా వినండి, వేకప్ రాహుల్, ఇట్స్ ఆల్రెడీ 6 o'clock, ఆల్రెడీ 6 o'clock అయింది. వేకప్ రాహుల్, లెగు, యూ టోల్డ్ మీ టు వేకప్, నువ్వు లేపమని చెప్పావు, యూ టోల్డ్ మీ టు వేకప్ నౌ, ఇట్స్ 6 o'clock, లెగు, 6 o'clock అయింది. ఓకే, ఇట్లా చెప్పండి. నెక్స్ట్, డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే తెలుసు, అల్పాహారం. డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ని వదలకూడదు. బ్రేక్ఫాస్ట్ని, అల్పాహారాన్ని మానకూడదు. డోంట్ స్కిప్ అంటే వదిలేయడం. డోంట్ స్కిప్, వదిలేయకూడదు. డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ చాలా మంచి అలవాటు అండి, ఇది పిల్లలకు నేర్పించండి. టైం లేదని వదిలేసిపోతారు పిల్లలు, ఇంత తింటారు. లేకపోతే అసలు కొంతమంది పాలు తాగిపోతారు స్కూళ్ళకి, బయటకి. వాళ్ళకి చెప్పాల్సిన విషయము, డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు వదలదు. మీరు కూడా డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీల్ ఇన్ ద మార్నింగ్. చాలా అవసరమైన ఫుడ్ మనకి బ్రేక్ఫాస్ట్ అనేది. ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ, అది మీకు మంచి శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. రోజంతా చురుగ్గా ఉండడానికి బ్రేక్ఫాస్ట్ అవసరం, అల్పాహారం అవసరము. ఇట్ ఈస్ మ్యాండేటరీ, చాలా అవసరము. ఓకే, డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యువర్ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీకి తప్పనిసరి, కంపల్సరీ. ఓకే, ఇంకా లాస్ట్లో చూడండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పిల్లలు ఏదైనా చిన్న విజయాలకు కూడా మీరు అనండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి భుజం మీద ఇలా అనండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే నేను నిన్ను చూసి గర్విస్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నిజంగా గర్విస్తున్నాను నిన్ను చూసి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎప్పుడైతే మీరు ఇలా వాడతారో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెల్ డన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, వెల్ డన్ అంటే బాగా చేసావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే పిల్లలు చాలా ఖుషి అయిపోతారు. అరే అమ్మ నాన్న పేరు నిలబెట్టానా అనుకుంటారు. సో ఈ విధంగా మనం మొత్తం ఇన్ని ఫ్రేజెస్ నేర్చుకున్నాం, ఆల్మోస్ట్ 25-30 దాకా ఉన్నాయి. ఇవన్నీ రాసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు నా క్లాస్కి వచ్చినా కానీ ప్లీజ్ రిమెంబర్, నాతో పాటు అంటూ ఉండండి. నేను ఈ సెంటెన్స్ కాకుండా ఆ సెంటెన్స్తో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా సెంటెన్స్ చెప్తూ ఉన్నాను, అవి కూడా రాసుకోండి. మనము వీడియో ప్లే చేసినప్పుడు స్లో మోడ్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ మోడ్ ఒకటి ఉంటుంది, 0.7, 0.5, లేదా నేను చాలా స్లో చెప్తున్నాను అనుకుంటే మీరు 1.25, 1.05, 1.50 లేదా 1.75 మీకు ఇష్టం వచ్చిన స్పీడ్ పెట్టుకోండి. కానీ రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం మరవద్దు. సో టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇంకొక ముఖ్య విషయము, మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ క్లాస్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ స్పోకెన్ హిందీ ఈ క్లాస్లు అటెండ్ అయినప్పుడు ట్రై టు వాచ్ దిస్ వీడియో ఇన్ డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్ కంప్యూటర్. వీలైతే టీవీలో చూడండి, ఇంకా బాగుంటుంది, చక్కగా కనిపిస్తుంది, బోర్డు కనిపిస్తుంది. మీకు మైండ్లో కూడా పిక్చర్ ఎంత పెద్దగా ఉంటే అంత బాగా మైండ్లోకి త్వరగా ఎక్కుతుంది. సో ఇది ఒకటి ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా లింక్స్ ఇచ్చాను స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్, అన్ని వీడియోస్ చూడండి. మీకు ఏది అవసరం, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో అలాంటి వీడియో 2-3 సార్లు చూడండి. ఇట్ విల్ బి మచ్ యూస్ఫుల్ ఫర్ యూ, చాలా యూజ్ అవుతుంది మీకు. మీ అందరి యొక్క ప్రోత్సాహానికి పేరున ధన్యవాదములు. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్తో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్.